మంగళ మనసులో లేదు. ఎవరికీ, ముఖ్యంగా రాజు ఎదుటపడ్డానికి ముఖం చెల్లడం లేదు. తండ్రిలా చూసే చౌదరి చేత నలుగురు ముందు అవమానంగా గెంటపడింది. అందరూ తనని అదోలా చూస్తున్నారు. అలాంటి చూపుల్ని ఎప్పుడూ ఖాతరు చేయకపోయినా ఇవాళ సూదుల్లో గుచ్చుకుంటున్నట్టుంది. రాజు ఏమంటాడో ఏమో. అతనికి తను మాట పడ్డం బొత్తిగా కిట్టదు. అతనికి అనుగుణంగా తిరగాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడ్డం లేదు. ఇప్పటికీ తన మీదున్న బోలెడు ఫిర్యాదులు రాజుకెంతో కష్టం కలిగించాయి. చివరి హెచ్చరిక కూడా అయిపోయింది. అది అతను ఎంత నెమ్మదిగా చెప్పినా తన హృదయానికి సూటిగా కొలువులానే తగిలింది. గత్యంతరం లేదిక. రాజు రెండు కాళ్ళు పట్టుకుని జరిగిందానికి క్షమించమని వేడుకుని లెంపలేసుకోవాలంతే అనుకుంటూ ఒంటరిగా ఎక్కడెక్కడో గడిపి పొద్దు గుంకబోయే వేళకు ఇల్లు చేరుకుంది మంగళ. తలుపులు తెరిచే ఉన్నాయి. పెరట్లోంచి ఆవు ఒకటే అరుస్తోంది. ప్రాణాలు బిగబట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మంలో అడుగు పెట్టింది. రాజు లాంతర్వత్తి బాగా హెచ్చించి పుస్తకాల షెల్ఫ్ దగ్గర కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. గల్ గల్ టక్కున మువ్వల శబ్దం ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూశాడు రాజు. మంగళని నకసిక పర్యంతం ఓ మారు అదోలా పరికించి మళ్ళీ పుస్తకంలో తల దూర్చాడు. ఆ చూపులు తనను దహించి వేస్తున్నట్టుగా విలవిల్లాడుతూ రాజు అంది బాధగా మంగళ. చివ్వున మంగళకేసి తిరిగాడు రాజు. నీ నోటితో నన్ను పిలవకు, వింటుంటే నాకు నాకు ఏదో గట్టి మాట వాడి మంగళని భయపెట్టాలనిపించింది రాజుకి. చాలా అసహ్యంగా ఉంది అనేశాడు. అసహ్యం అన్న మాట వాడాలని మాత్రం రాజు అనుకోలేదు. నోరు జారొచ్చింది. రాజు కావాలని అలాంటి మాట అనలేడని ఎంత సముదాయించుకున్నా మంగళకు ఆ ముక్క చురకలాగే తగిలింది. అయినా కిమ్మం లేదు. నన్ను క్షమించి రాజు, ఇంకెప్పుడు జన్మలో నీకిష్టలేని పనులు చేయను అని వెంటనే కాళ్ల మీద పడ్డం ఒకటే శరణ్యమనుకుంటూ ఆ మాటలు 4-5 సార్లు 10-15 సార్లు తన నోట్లోనే ఉచ్చరించుకుని చివరికి పెదవులు తడుపుకుని మెల్లగా నోరు విప్పబోయింది. మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి? పరువు మర్యాద నీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి అంటే అంది. అనాలనుకున్న మాట మరిచిపోయి పౌరుషం తన్నుకొస్తుంటే. పరువు మర్యాద అంటే ఏంటో కూడా తెలియదాని అన్నమాట. రాజు బెబ్బులిలా హోంకరించింది మంగళ, కాళ్ల మీద పడాలన్న విషయం విస్మరించి. షటప్, నా పేరెత్తద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? కాళ్ల బేరానికి రావాల్సింది పోయి మంగళ పెంకిగా ఎదురు తిరుగుతున్నట్టు తోచింది రాజుకి. మంగళ బాధగా పెదవుల్ని అదుపులో పెట్టుకుంటూ పక్కకి తిరిగిపోయింది. చేయదలుచుకున్న పనేదో మౌనంగా ఉండే చేసేస్తుంటుంది. ఈ మారంతా తేలిగ్గా వదిలిపెట్టకూడదనుకున్నాడు రాజు. వెళ్ళు, ఇక్కడుండద్దు కరుగ్గా అన్నాడు. చౌదరింట్లో కూడా చోటు లేకుండా చేసుకున్న మంగళ తన బలహీనతను గుర్తించి ఈ మాటతోనైనా దిగి రావాలని. ఎక్కడికెళ్ళమంటావు? మంగళ ఆ మాట అంటున్నప్పుడు లోనుండి తను కోస్తోన్న కన్నీటి ప్రవాహాన్ని కట్టేసి ఉంచకుండా ఉంటే కనీసం ఒక్కసారి ఆ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే ఎదుటివాడి హృదయం ద్రవించక తప్పదు. అంత దయనీయ స్థితిలో ఉన్న ఆమెను తిరిగి ఒక్క మాట అనడానికి కరుకుగుండె వాళ్ళకు కూడా మనసొప్పదు. కాని మంగళ కళ్ళల్లో నిర్లక్ష్యం కనిపించింది రాజుకి. ఎక్కడికి వెళ్ళమని నన్నడుగుతావేం? ఊర్లోని శానిపేటలు చచ్చిటిపేటలు అన్నీ నీవేగా. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునని ఊరికే అన్నారా? తన పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి కూడా అవకాశం ఇవ్వని రాజు ఆంతరంగమేమిటో మంగళకి అంతుబట్టకుండా పోతోంది. ఏం, నా నోటితో నీ పేరు పలికినందుకే అసహించుకున్నవాడివి నన్నన్ని మాటలనే హక్కు నీకేముంటుంది? చాలాసేపు ఆలోచించాకే మంగళ అలా అంది. అయితే హక్కు నాకు కాకపోతే ఇంకెవరికి అంటూ రాజు పేచికి దిగాలన్న ఆమె ఆశ మాత్రం నిరాశ అయింది. నిజమే, నాకేమీ హక్కు లేదు, వద్దు కూడా. ఇప్పటికైనా పొగరు తగ్గి మంగళ కాళ్లబేరానికొస్తుందని రాజు ఎదురు చూశాడు. మంగళ నీరు కారిపోయింది. హక్కు లేదు, వద్దు కూడానా? ఛీ, ఈ మాట అంటోంది నువ్వేనా? ఆ రామంబావ తమ్ముడువేనా? ఇంత చదువు చదివి చదువులోని అంత తెలివైనవాడు లేడనిపించుకున్న రాజువేనా? అవునులే, కప్పకి నువ్వే ప్రపంచం, నీకు నీ చదువే లోకం. ఈ లోకాన్ని అర్థం చేసుకోగల తెలివితేటలు నీకు సున్నాని తెలియని నేనే నీ గురించి ఏమేమో గొప్పగా ఊహించాను. చదువుకున్నవాడికంటే చాకలాడు మెరుగన్న సామెత నీలాంటి వాళ్ళని ఉద్దేశించి పుట్టింది అయి ఉండాలి. రాజు ముందు తల వంచి సాధించిన కంటే ఎదిరించి సాధించడమే ఏకైక మార్గంగా గోచరించింది మంగళకి. రాజు పూనకం వచ్చినట్లు లేచాడు. అది దెయ్యపిల్లరా నాయనా, దాన్ని నువ్వేం అదుపులో పెట్టగలవు? మహా వాళ్ళని తాటకు బొమ్మలు చేసి అదో ఆట ఆడించేస్తుంటే నిన్ను ఖాతరు చేస్తుందా అని మధ్యాహ్నం రంగనాథం అన్నప్పుడు ఏదో సవాల్లా ధ్వనించింది రాజుకి. కాని ఆ మాటలే ఇప్పుడు జ్ఞాపకం వచ్చి వికృతంగా వెకిరిస్తున్నట్టు అవుతోంది. ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేని మగాడివి పెళ్లి కూడా ఆడతావా అని పాలెం మొత్తం తనను చూసి వేళాకోళంగా నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. అతను ఒళ్ళు మరిచిపోయాడు. ఆ కోపంతో ఈ మాట అనకూడదని కూడా మరిచిపోయాడు. అవునులే, కులము గోత్రము లేని లేచొచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన నువ్వు గొప్పదానివ రాజు.
లేచొచ్చిన తల్లిదండ్రులు అన్న మాట చెవులు పడుతూనే పులిలా చూస్తూ మీద కురిపినంత పనిచేసి 2 చేతులతో అతని గుండెల మీద చొక్కా పట్టుకుని బలంగా మనిషిని అటు ఇటు గుంజి విసురుగా ఒక్క తోపు తోసేసింది మంగళ. రాజు పందిరి మంచాన్ని ఆసరాగా పట్టుకుని ఎలాగో పడిపోకుండా నిలదొక్కున్నాడు. మంగళ కళ్ళల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. ఆ పిల్ల ఎన్నిసార్లు తనతో పోట్లాడింది, పేచీలు పెట్టింది, వేళాకోళాలు చేసింది, ఎన్ని మాటలన్నా దులపరించుకుని ఎప్పుడూ నీకన్నా ఓ మెట్టు పైదాన్నే సుమా అంటూ తన ఆధిక్యతను నిలబెట్టుకుంది. కానీ ఇలాంటి అపర కాళిక అవతారంలో మాత్రం రాజుకెన్నడూ దర్శనమివ్వలేదు. అదే తనుకాక మరొకరయ్యుంటే మంగళవాళ్ల పేగులు తీసి మెళ్ళో తప్పక వేసుకుని ఉండేదనిపించింది రాజుకి. ఒక్కసారి తల విదిల్చుకుని దిమ్ము వదిలినట్టుగా మళ్లీ చూశాడు మంగళకేసి. ఈసారి మంగళ నేత్రాలు ఎర్రని బాదం పళ్ళల్లా ఉన్నాయి. ఆ నేత్రాల్లోంచి ఉబికిబికి ప్రవహిస్తోంది కన్నీరు. ఆమె అలా చూస్తూనే ఉంది. మందలించిపోయి అవమానించి ఘోరాపరాధం చేశానని కుళ్ళిపోయాడు రాజు. కాని మంగళను క్షమాపణ కోరడానికి అతనికి మాటలే లేవనిపిస్తోంది. అతనికెక్కడలేని నీరసం ఆవరించింది. తనను చూస్తే తనకే అసహ్యం కలిగింది. అప్పటి వరకు జరిగింది కల అయితే బాగుండనుకుని బాధగా గుండె రాసుకున్నాడు. అది కల కాదు, నిజమే. దాని ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను చూడంటూ మంగళ ఆవేశానికి గురైన చింకిచొక్క వేళ్లకు అడ్డుపడింది. మధ్యాహ్నం రంగనాథం ఇంటికి వెళ్లడం చాలా పొరపాటు అనిపించింది. అసలే స్థిమితంగా లేని తనకు అగ్నికి ఆజ్యం తోడైనట్లు మంగళ మీద మాటలతో తనని ఊదరగొట్టిన రంగనాథం కనిపిస్తే నమిలి మింగేయాలనిపించింది. తప్పదు. ఇది వరకు తనెన్ని మాటలన్నా తన మీదున్న ప్రేమతోనో గౌరవంతోనో అన్నీ మరిచిపోయి చిలిపిగా తిరిగేది. ఇప్పటికీ మంగళ మనసు పూర్తిగా విరిగిపోయి ఉంటుంది అనుకుంటుంటే తను ఒంటరివాణ్ణి అయిపోయినన్న భయంకరమైన భావం మొలకెత్తి రంపపు కోత పెట్టసాగింది రాజును. కూలదోసినట్టుగా కుర్చీలో జారిపోయాడు. రాత్రి 8 గంటలు దాటుంటున్నప్పుడు. అయినా పల్లెలో అది అర్ధరాత్రిలాగానే ఉంది. వెన్నెల రాత్రులు కావడం చేత బాటలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంగళ శారీరకంగానూ మానసికంగానూ బాగా దిగజారిపోయింది. ఉదయమంతా ఆమెను ఆకలి, భయం, దిగులు పీల్చి పిప్పి చేశాయి. ఇప్పుడు ఇది తన బాధ అని చెప్పుకోలేని అయోమయావస్థలో ఉంది. పిచ్చిదానిలా ఊగుతూ జోగుతూ ఎటో బాట కనిపించిన వైపు నడిచిపోతోంది. క్రమంగా కళ్ళు మసకబారి కాళ్ళు ఒక్క అడుగైనా ముందుకేయమంటూ మొండికేయడం ప్రారంభించాయి. నిస్సత్తువుగా బాట పక్కనున్న ఓ రాతిబండ మీద కూలబడింది మంగళ. ఎక్కడ్నుంచో మువ్వలో సవ్వడి సన్నగా వినిపిస్తోంది. క్రమంగా ఆ ధ్వని సమీపించింది. మంగళ బలవంతాన కన్రెపలెత్తి చూసింది. ఒంటెద్దుబండి తోలుకుని కూన్రాగాలు తీసుకుంటూ వస్తున్నాడు గంగులు. మంగమ్మ, నువ్వా? మంగళను భయంగా చూస్తూ వాడే పలకరించాడు. మంగళ వాలిపోతున్న కన్రెపలెత్తి ఏదో చెప్పబోయి చెప్పలేకపోతోంది. ఇయాలిప్పుడు ఇటెందుకొచ్చినావు మంగమ్మ? ఇవన్నీ గోరీలు. ఏం ఒంట్లో సరినేదేటే? ముందల బందెక్కు, ఇంటికాడ దిగబడతా. మంగళ తూలుతూ లేచి బండి దగ్గరకొచ్చింది. ఎక్కడమే కష్టమైంది. ఏటైంది మంగమ్మ నీకు? మళ్ళీ భయంగానే అడిగాడు వాడు. ప్రాణాలు పోయే ముందర ఎలాగనిపిస్తుంది కాబోలు అనుకుంటున్న మంగళ, ఏం లేదు, నన్ను లలితం ఇంటికి తీసుకెళ్ళు అంటూ కళ్ళు మూసుకుని గూడుకు జారబడింది. ఏమీ అర్థం కాక బుర్రగోకుంటూ ఎహాయ్ అని ఎద్దు నదిలించాడు. ఆ రోజు ఉదయాననగా పట్నం పోయి అప్పుడే వస్తున్న గంగులు. కొంచెం రోజులకు ముందే తల్లిని తీసుకొచ్చి కాపురం పెట్టిన లలితిల్లు ఆ రోజు ఆశ్రయమైంది మంగళకు. విస్తుపోతూ వచ్చిన లలిత మంగళను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి ఎన్నో ప్రశ్నలు వేసింది. కాని దేనికి సమాధానం రాలేదు. చౌదరి గారింట్లో జరిగిన గొడవ అప్పటికే పాలెమంతా పాకిపోవడం చేత మంగళ పడుతోన్న బాధకు అదే మూలకారణం అనుకుంది. అయినా నువ్వు ఆ పెళ్లికి వెళ్లడం పొరపాటైంది. ఏమేనంటే స్నేహమో అంటావు నువ్వు. స్నేహితురాల కోసం ఆ మాత్రం చేయడంలో తప్పులేదంటావు. కానీ ఇలాంటి స్నేహాలు నిన్నే గతికి ఈడుస్తున్నాయో చూసావు కదూ. నిష్కారణంగా గొడవంతా నీ మీదకొచ్చింది. ఇప్పుడు చెప్తే వినవు కదూ అంటూ లలిత ఏమేమో బాధపడుతుంటే అన్నింటికీ మూగగా చూస్తూ ఊరుకుంది మంగళ. ఆ రాత్రి రాజుకి మంగళ కూడా కంటిమీద కునుకు పడలేదు. గోవిందు వెళ్ళిన దగ్గర నుంచి ఎవరో ఒకరు పనిగట్టుకుని చౌదరి దగ్గరకు వస్తున్నారు. సానుభూతిగా కొందరు, వెకిరింతగా కొందరు పరామర్శించి వెళుతున్నారు. చౌదరి పైకి ఏమీ అనలేకపోయినా చాలా చిరాగ్గా ఉన్నాడు. ఏ రాత్రి వేళకైనా ఓ మారొచ్చి కనపడదా అనుకున్న మంగళ తెల్లవారుజాము పొద్దెక్కుతున్నా ఇంతవరకు అయిపోలేదు. కసిరి పొమ్మన్నాడేమో, తిరిగి ఆ పిల్ల కనబడితేనే గాని అతనికి మనసు శాంతించదు. ఉదయం లేచి అదొచ్చిందే అని ముమ్మారు కేశవుల్ని అడిగాడు. వసుమతిని అడిగితే ప్రమాదమని. లేదు బాబూ అని అంటున్నాడు కేశవులు. ధైర్యం చేసి పిలవమంటారా అంటే చివాట్లు తినవలసి వస్తుందేమోనన్న భయంతో. మంగళ వసుమతి దగ్గరికి కాక ఇంకెక్కడికి వెళుతుంది అనుకున్న రాజు ధైర్యం చేసి ఆమె ముందుకు వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాడు.
కోపంలో అనాలోచితంగా అవివేకంగా నేసిన మాట తప్ప ఆ పిల్ల ఎడల తనకేనాడు హీనభావం లేదని ఎలా చెప్పాలి అని తనలో తనే సతమతమవుతున్నాడు. ఉదయం 10 గంటలు దాటుతోంది. అంతవరకు వచ్చే పోయే వారితో విసుగెత్తిపోయి అప్పటికి కాస్త ఊపిరి తీసుకునేందుకు తిరిగి చిక్కిన చౌదరి కండువా భుజాన వేసుకుని లేచి మెల్లగా చెప్పులు తొడుక్కుని ఎవరికీ తెలియకుండా గుమ్మం దిగబోతున్నాడో లేదో గేటు తీసుకుని ఉత్తరాల నరసయ్య, దండాలు బాబు అంటూ వచ్చి బాగా దళసరిగా ఉన్న ఓ కవరు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. చౌదరి ఆ కవరుపై దస్తూరికేసి సునిశితంగా చూశాడు. ఆ రాత అతనికి పరిచితం కాదు. అటు ఇటు తిప్పి కళ్ళజోడు కోసం జేబులు తడుముకుని గదిలోకి వెళ్ళబోతుంటే ఉత్తరమా నాన్న, ఎవరి దగ్గర నుంచి అంటూ లోనుండి ఉస్మతొచ్చింది. చూడమ్మా, ఎవరి దగ్గర నుంచో, నాకు సరిగ్గా ఆనకుండా ఉంది అని కవరు ఉస్మతి చేతికిచ్చాడు చౌదరి. గౌరవనీయులైన చౌదరి గారికి రంగారావు సౌనీయంగా నమస్కరించి రాయినది అని చదివి అక్కడే ఆగిపోయింది ఉస్మతి. ఎవరనన్నా ఈయన? నాకు తెలియడలేదమ్మా, చదువు చదువు అని తేలిగ్గా కూర్చున్నాడు చౌదరి. వసుమతి తిరిగి చదవడం ప్రారంభించింది. మీకు ఏమాత్రమూ పరిచయం లేని నా వద్ద నుండి ఈ ఉత్తరం రావడం మీకు చాలా ఆశ్చర్యం కలిగించొచ్చు. తమ గురించి నేను ఒకప్పుడు తమ పాలెం వాస్తవ్యులైన రామినాయుడు గారి ద్వారా విన్నాను. వ్యవహార విషయంగా వారు మా ఇంటికొచ్చిన సందర్భంలో కాకతాళీయంగా ఒక అపూర్వ రహస్యం బయటపడింది. సర్వమంగళ పేరుతో నాకొక మనవరాలు ఉందని, ఆమె తమ చల్లని ఆశ్రయంలో క్షేమంగా ఉన్నదని తెలిసిన పిదప నిరాశ నిస్పృహలతో వృద్ధాప్యంతో కుంగిపోయిన నాకు కూడా ఆనందంలో చెప్పలేని శక్తి వచ్చినట్లయింది. ఆ శక్తితోనే సహృదయంతో తమ బోటి ఉత్తములను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ విధంగా జరుగుటకు కారణము నా గాథను క్లుప్తంగా మనవి చేస్తున్నాను. ఆ వాక్యాలు చదివి ఉక్కిరిబిక్కిరవుతో ఉన్న వసుమతిని ఏదేది తొందరగా చదవమ్మా అంటూ మరింత హడావిడి పడిపోయాడు చౌదరి. మా స్వగ్రామం బెబ్బులి. ధైర్య సాహసాలకు వీరత్వానికి పెట్టిన పేరైన వెలముకులం మాది. నాకు ఒక్కగానొక్క కుమార్తె పార్వతి. బాల్యంలోనే తల్లి చనిపోవడంతో అతి గారాబంగా పెంచుకొచ్చాను. పార్వతి చాలా తెలివైన పిల్ల. పసితనం నుంచి ఆమె ప్రతి పనిలోనూ ఎంతో చాకచక్యం చూపించేది. అన్నింటినీ మించి ఆమెకు చదువులో గల తెలివితేటలు, ఆసక్తి అఖండమైనవి. కానీ అప్పటి రోజులు వేరు. మాలో సాంప్రదాయంగా వస్తున్న ఘోషా పద్ధతి మిగిలింది. సాటి వారిలో వేలెత్తి చూపబడ్డం సమ్మతం కాని నేను పార్వతిని బలాత్కారంగా స్కూలు మానిపించాల్సొచ్చింది. పార్వతికి ఇంట్లో ఏమీ తోచేది కాదు. అందరిలాగే తను స్కూలుకి వెళ్ళి ఎందుకు చదువుకోకూడదని అల్లరి పెట్టేది. పాత పద్ధతులు, పురాతనపు చేదస్తాలు ఆమెకసలు గిట్టేవి కావు. పార్వతి మీద ఎంత ప్రేమున్నా నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఎదిరించగల సాహసం నాలో లేకపోయింది. సన్నిహితులంతా పార్వతికి పెళ్లి చేసేమని సలహా ఇచ్చారు. అయితే ఆమెకు అన్ని విధాలా తగిన వరుణ్ణి తేగలగడం కూడా ఒక పెద్ద సమస్యగా పరిణమించింది నాకు. అంతస్తులోనూ, అణకువలోనూ, విద్యా సంస్కారాల్లోనూ, అందచందాల్లోనూ ఎటూ తీసిపోనివాడినే అల్లుడిగా చేసుకోవాలని నా అభిలాష. రోజులు మెల్లగా దొర్లిపోతున్నాయి. సరిగ్గా అలాంటి సమయంలో నా స్నేహితుడి కొడుకు గోపాలరావు అనే అబ్బాయి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో మా ఊరొచ్చాడు. వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండడం వలన ఎలాగైనా నన్ను సిఫారసు చేసి అతనికి ఉద్యోగం ఇప్పించమని నా స్నేహితుడు రాశాడు. కానీ అప్పట్లో ఎక్కడా ఖాళీలు లేకపోవడం చేత నేనతనికి ఎటువంటి సహాయము చేయలేక బాధపడుతూ ఆ సంగతి పార్వతితో చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి నాకొక సలహా చెప్పింది. తనకెటూ చదువుకోవాలనుంది, స్కూలుకు పోవడానికి వీల్లేదు, గోపాలరావుకు ఉద్యోగం కావాలి. అంచేత అతనికి మంచి జీతం ఇచ్చి తనకు చదువు చెప్పే ఏర్పాటు చేయమంది. నేను ఊరికే ధన సహాయం చేయబోతే వాళ్ళు అభిమానపడతారు కనుక నాకా సలహా నచ్చింది. పార్వతి సంతోషమే నాకు సంతృప్తి. గోపాలరావు పార్వతికి చదువు చెప్పడం ప్రారంభించాడు. అతని నడవడి, వినయ విధేయతలు నాకెంతో నచ్చాయి. పార్వతి తిరిగి చదువు మొదలుపెట్టాక చాలా ఆనందంగా కనిపించింది. ఇలా సుమారు 6 నెలలు గడిచాయి. గోపాలరావు మా ఇంట్లో ఒక వ్యక్తిగా మాకు బాగా అలవాటు పడిపోయాడు. వేసవిలో పార్వతి స్కూల్ ఫైనల్ పరీక్షకు వెళతానని పట్టుబట్టి చదువుతోంది. ఆమెకు తగిన వరుడు కోసం నేను పక్క నా ప్రయత్నాలు అంతకంటే పట్టుదలగా చేస్తున్నాను. ఒకరోజు నా పరిచయస్తుడొకడు పై ఊరు నుండి వచ్చాడు. ఆ రోజు భోజనానంతరం నేను అతను చదరంగం ఆడుకుంటూ పిచ్చాపాటిలో పడ్డాం. మాటల సందర్భంలో అతను గోపాలరావు గురించి ప్రస్తావిస్తూ, బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, చక్కగా ఉన్నాడు, ఇలరిక ఉండమన్నా ఉంటాడు, మీ పిల్లనిచ్చి పెళ్లి చేసేరాదా, నీకు ప్రాణానికి హాయిగా ఉంటుంది అన్నాడు. నేనెన్నడూ అలాంటి ఆలోచన చేయలేదు. మా అంతస్తుకి తగిన ఘనమైన సంబంధం చేయాలని దృష్టిలో ఉన్న నాకు అతని మాటలు చాలా వెగటుగా తోచాయి. అది జరగడం అసంభవమని, నా వద్ద ఇక ఎన్నడూ అటువంటి ప్రస్తావన తేవద్దని చాలా గట్టిగా మందలించానతన్ని. కాని తర్వాత బాగా ఆలోచించగా చూసేవాళ్ళు ఎవరైనా ఇంకా అలాగనే అవకాశం ఉందనిపించి
వీలైనంత వేగం గోపాలరావుని వాళ్ళ ఊరు పంపించేయడం చాలా అవసరమని తోచింది. ఈ సంగతి పార్వతితో చెప్తే ఏం బాధపడుతుందో, ఆమెను బాధించి నేను భరించగలనా? దీనికేమిటి మార్గమని నాలో నేనే పరితపిస్తున్నాను. ఆ రోజు సాయంకాలమే నా స్నేహితుడు వెళ్ళిపోయాడు. ఉదాసీనంగా ఉన్న నన్ను పార్వతి, గోపాలరావు కూడా కనిపెడుతున్నారనిపించింది. తొందరపడి ఏ మాట అని అవతల వాళ్ల మనసు నొప్పించకూడదనుకున్న నేను వెంటనే ఏమీ అనలేకపోయాను. కానీ నా బుర్ర మాత్రం ఆలోచించడం మానలేదు. ఆ రోజు మాఘశుద్ధ ఏకాదశి. శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణం జరుగుతోంది. చిరాకు పడిన మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుందేమోనని నేను ఆలయానికి వెళ్ళాను. రాత్రి 2 గంటల వేళ నేను ఇంటికి తిరిగి రాబోయేసరికి ఇల్లు బోరుమంటోంది. తలుపులు దగ్గరగా చేరవేసున్నాయి. నాకెదురుగా టేబుల్ మీద పార్వతి దస్తూరితో ఓ ఉత్తరం కనిపించింది. నా గుండె దడదళ్లాడింది. ఆ రోజు పార్వతి రాసిన ఉత్తరాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నాను. నాన్న, మీకు బాధ కలిగిస్తున్నందుకు క్షమించండి. మధ్యాహ్నం మీరు మీ స్నేహితుడు అనుకున్న మాటలు నా చెవిన పడ్డాయి. గోపాలరావు మాస్టారు మీకు నచ్చిన మన అంతస్తుల భేదం మీకు నచ్చలేదని స్పష్టంగా చెప్పారు. కానీ నాకు మాస్టారు అన్ని విధాలా నచ్చారు. ఆస్తిపాస్తులు లేకపోయినా ఆయనకు మీరు కూడా మెచ్చే గుణగణాలన్నీ ఉన్నాయి. ఆయనతో నా జీవితం సాఫీగా సాగిపోతుందన్న నమ్మకం ఉంది నాకు. మీతో చెప్తే మీరు అంగీకరించలేరు. మీ సాంప్రదాయాలకు, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు ఎదిరించలేరు. ఆ సంగతి నా చదువు మానిపించినాడే నాకు బాగా బోధపడింది. ఈరోజు చాలా మంచి రోజు. దేవుడు ఆర్భాటంగా పెళ్లి చేసుకుంటున్నాడు. అటువంటి ఆర్భాటాలేమీ లేకపోయినా మేము పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్ళిపోతున్నాం. నా కోసం వెతికించకండి. నేను చేసిన ఈ పని మీ దృష్టిలోనూ, మీ చుట్టూ ఉన్నవారి దృష్టిలోనూ చాలా నికృష్టపు పనిగా తోచొచ్చు. మీరెప్పుడూ ప్రేమగా చూడడమే నేనెరుగుదును. అందుచే ఇప్పుడు అసహించుకుని ఒక్క మాటన్నా నేను భరించలేను. మన పద్ధతులు మారి నా రాకను మీరు ఆమోదించగలరన్న నమ్మకం కుదిరితే తప్ప మీ ఎదుట పడలేను. క్షమించండి. చౌదరి గారు, పార్వతి చెప్పింది నిజం. ఆమె చేసిన పనిని అందరూ గ్రహించారు. నా బాధని ఎవరూ అర్థం చేసుకోలేదు. నేను మూడులా మిగిలిపోయాను. వినరాని మాటలు వింటూ అక్కడ ఉండలేక ఆ ఊరు వదిలిపెట్టి ఇక్కడికొచ్చేశాను. ఇక్కడ కొత్తగా ఫ్యాక్టరీ పెట్టి పాత సంగతులన్నీ మరిచిపోవాలని ధనార్జనలో పడ్డాను. చివరికి ఇప్పుడు ఆ ధనం తప్ప ఇంకే ఆనందమూ మిగలలేదు నాకు. రామినాయుడు గారు మా ఇంటికొచ్చిన సందర్భంలో పార్వతి ఫోటో చూడడం తటస్థించింది. తల్లికి కూతురికి చాలా పోలికలు ఉండడం చేత అతను అదిరిపడి ఆ ఫోటో వివరాలు అడగడంతో అసలు సంగతి బయటపడింది. తర్వాత జరిగిన విచారకరమైన సంగతులన్నీ తెలిసాయి. నాన్న వాళ్ళు లేక, ఒంటరితనం భరించలేక ఒక కుర్రవాణ్ణి చదువు చెప్పిస్తూ దగ్గరుంచుకుని ఎలాగో రోజులు దొర్లిస్తున్న నాకు నా స్వంత మనవరాలే ఉన్నదని తెలిసాక కలిగిన ఆనందం వర్ణాతీతం. ఇకపై ఆ పిల్లను విడిచి ఉండగలగడం దుర్భరం. ఇంత ఐశ్వర్యము ఉండి తన తల్లి తండ్రి అలా వేరుగా వెళ్ళిపోవడానికి, ఆమె ఇన్నాళ్లుగా దిక్కుముక్కు లేకుండా అనాథగా మిగిలిపోవడానికి కారణం నేనేనని, తప్పంతా నాదేనని అనుకుంటే పెద్దవాణ్ణని యోచించక నన్ను మన్నించమని చెప్పండి. తిరిగిరాని పార్వతిని ఆమె బిడ్డలో చూసుకుంటూ మిగిలిన కాలాన్ని ఆనందంగా గడపాలన్న ఆశను నిరాశ చెయ్యొద్దని నేను కోరానని మరీ మరీ తెలపండి. ప్రేమతో పెంచి పెద్ద చేసిన మీ మాటను ఆమె తిరస్కరించదన్న ఆశతో నా గాథనంతా తమకు మనవి చేశాను. రాబోయే శుక్రవారం మాఘశుద్ధ ఏకాదశి. నా పార్వతి నన్ను నిర్దయగా విడిచిపెట్టిపోయిన రోజు. ఆ రోజుకి నా మనవరాలు నా ఇంటికి రావాలని నా అపేక్ష. నేనే స్వయంగా వస్తున్నాను. తమ వంటి ఉత్తముల దర్శనం కోసం కూడా తాతాలాడుతున్నాను. చనువు తీసుకుని తమకి ఈ విధంగా రాసినందుకు అన్యదా భావించరని ఆశిస్తాను. సెలవు. భవదీయుడు రంగారావు. ఉత్తరం పూర్తి చేసిన వసుమతి, చౌదరి అతి ఆశ్చర్యంగా ఒకరి ముఖంలోకొకరు చూసుకుంటూ కాసేపు అలా చలనం లేకుండా ఉండిపోయారు. చౌదరి ఆనందం వర్ణాతీతంగా ఉంది. మంగళ ఫలాననుకుంటుంటే అతనికి చతుర్భుజాలు మొలిచినట్లయింది. ఆ సంతోషంలో గోవిందు చేసిన పని, దానివల్ల అతనికి కలిగిన వేదన ఎటో ఎగిరిపోయాయి. దాని అదృష్టరేఖ ఇప్పటికి బయటపడింది నాన్న. కళ నిజమని నాకే నమ్మబుద్ధి కావడం లేదు అంటూ ఒకటే సంతోషపడిపోతుంది వసుమతి. అది పులిపిల్ల అని ఎప్పుడు అనుకునేవాణ్ణి, కానీ వెబ్బులి పులి కూడా అని ఇప్పుడు తెలిసింది. తరతరాలుగా ప్రవహించుకొస్తోన్న సాహసిక రక్తపు జాడలు ఎక్కడికి పోతాయి మరి? ఏది కబురు పంపించేదానికి? వేగం కేశవులెల్ల పిలు అంటూ కంట్లో సన్నని నీటి జార మెరుస్తుంటే హడావుడి పడిపోతున్నాడు చౌదరి. వద్దొద్దు, నేనే స్వయంగా మంగళకి సువార్త ముందుగా చెప్పాలి. నేనే వెళతానన్నా అని చెప్పుల్లో పాదాలుంచి చకచక రాజు ఇంటికేసి నడక సాగించింది వసుమతి. గుమ్మంలో రాజు దిగాలుగా కూర్చునున్నాడు. రాజు, మంగళెక్కడా? గుమ్మంలో అడుగింకా పెట్టకుండానే అలసట తీర్చుకునేందుకు క్షణమైనా ఆగకుండానే అడిగింది వసుమతి. మీ ఇంటికి రాలేదా? ఆశ్చర్యంగా బరువుగా పలికింది అతని కంఠం. అదో పెళ్ళిళ్ళ పేరమ్మా.
ఎక్కడెక్కడో తిరుగుతుందో ఏంటో. ఈ సంగతి విన్నావా రాజు? మంగళెవరో తెలుసా? మనం ఎన్నాళ్ళు అనుకున్నట్టు దిక్కుమాలిన పిల్లేం కాదు. పెద్ద ఆస్తిపరుడికి స్వయాన మనవరాలు, ఏకైక వారసురాలు అంటూ ప్రారంభించి గుక్క తిప్పుకోకుండా క్షణంలో గడగడ అంతా ఏకరువు పెట్టేసింది. రాజు శిలా విగ్రహంలా ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని నిల్చునే ఉన్నాడు. ఏం బోధపడిందా? ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, ఎన్నాళ్ళు వీళ్ళు వాళ్ళు కూసినట్టు అదేం కులం గోత్రం లేని పిల్ల కాదోయ్. బొబ్బిలి వెలంవారి పిల్లంటే ఏమనుకున్నావు? బెబ్బులిపులి రాజా. అది నిజంగా బెబ్బులే అని నవ్వుతూ వచ్చినంత హుటాహుటిన గడప దాటింది. రాజుకి కొరడాతో చెళ్ళున తగిలినట్టయింది. వీళ్ళు వాళ్ళు అన్నారనే వసుమతి అనుకుంటోంది. తను కూడా అదే కూశాడని తెలిస్తే? రాజుకి మనసులో లేదు. అంతవరకు మంగళ ఎదుటికి వెళ్ళి ఎలా క్షమార్పణ కోరాలా అని యోచిస్తున్నాడు. ఇప్పుడు ఆ అవకాశం కూడా జారిపోయినట్టుంది అతనికి. అలాంటి మాట పొరపాటున అనేసినందుకు తనెంత హింసపడుతున్నాడో మంగళకెలా తెలుస్తుంది? తన కులగోత్రాలేమిటో, తనకు కలిగిన అదృష్టమేమిటో తెలిసాక క్షమాపణ కోరడానికి వచ్చాడనుకుంటే సందేహం ఎందుకు? తప్పకుండా అలాగే అనుకుంటుంది. అనుకోవడమేమిటి? అనగల ధైర్యం కూడా ఉందా పిల్లలో? ఒకవేళ ఏ కారణం వల్లనైనా మంగళ ఊరుకున్నా సంగతంతా తెలిస్తే వసుమతి తప్పకుండా అనిస్తుంది. అలాంటప్పుడు తన అందరి ముందు తలెత్తుకుని తిరగలడా? అదీగాక తనలాంటి రాజుల్ని 100 మందిని కొనేయగల స్థితిమంతురాలైపోయింది మంగళ ఇవాళ. రాజు వికలమైన మనసుతో ఏదో నిర్ణయానికొచ్చాడు. అప్పిగా, నేను అర్జెంటుగా ఊరికెళ్లాల్సొచ్చింది. నేనొచ్చే వరకు ఈ పశువుల్ని చూసుకో. ఈ 25 రూపాయలు నీ దగ్గరుంచు. దానా కొనాలి కదా అనేసి ప్రయాణపు సందట్లో పడ్డాడు. ఆ వేళప్పుడు మంగళ కూడా సరిగ్గా అలాంటి ప్రయత్నంలోనే ఉంది. లలిత ఎంతో బతిమాలుతోంది. ఏమో అనునయిస్తోంది. ససేమిరా వినిపించుకోవడం లేదు మంగళ. అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన వసుమతి ఎదురుగా ఉన్న లలితకు, తనకు వెనుతిరిగి కూర్చున్న మంగళకు తెలియనీయవద్దన్నట్టుగా సంజ్ఞ చేస్తూ మెల్లగా చెప్పులు విడిచి కుచ్చెళ్ళు ఎత్తిపట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వారగా నిలబడింది. అయినా నీ నిర్ణయం మంచిది కాదు మంగళ. ఊరొదిలి మరో చోటికి పోవడం అంటే తమాషా అనుకున్నావా? పుట్టిన దగ్గర్నుంచి ఈ పాలెం తప్ప మరో ప్రదేశం ఎరుగవు నువ్వు. ఆడపిల్లవు. అందులోనూ ఇలాంటి వయసులో ఉన్న పిల్లలు బయటకు ఒంటరిగా వెళితే అంత ప్రమాదమో తెలుసా? చాలా ఆవేశంలో ఉన్నావు. బాగా ఆలోచించు. లలిత బోధపరుస్తోంది. అంతా ఆలోచించాను. ఏమైనా సరే ఇంకొక క్షణం కూడా ఈ పాలెంలో నేనుండలేను. మరి నిక్కచ్చిగా చెబుతోంది మంగళ. పోనీ ఎక్కడికెళ్తావో చెప్పు. మంగళ విసుక్కుంది. ఎక్కడికి? మా తాత దగ్గరికి. ఇక్కడ మాత్రం నాకింకెవరున్నారు? నాకెవరూ లేరు అంటుంటే గొంతు బొంగురు పోయింది. వసుమతి చటుక్కునొచ్చి మంగళ 2 భుజాల మీద చేతులు వేసింది. ఉలికిపడిన మంగళను మరింత ఊపేస్తూ, వెళుదువుగాని మంగళ, వెళుదువుగాని, మీ తాత దగ్గరికే వెళుదువుగాని. నువ్వు వెళ్ళడమేమిటి? నిన్ను తీసుకువెళ్ళడానికి మీ తాతయ్య వస్తుంటే అంది. పరాచకలాడకు వసు. నేను నిజంగానే చెబుతున్నాను. నేనిక్కడుండలేను. ఉదాసీనంగా వసుమతిని వదుల్చుకుంటూ అంది మంగళ. పరాచకాలు కాదే ఈడియట్. ముందు ఉత్తరం చదువు అని వీపు మీద ఒకటిచ్చి ఉత్తరాన్ని అందించింది. వసుమతి బలవంతాన యథాలాపంగా ఉత్తరంలో 4-5 లైన్లు చదివి కుతూహలంగా ఏకబిగిన పూర్తి చేసిన మంగళ నిశ్చేష్టయి నిల్చుండిపోయింది. అసలు ఈ పాలెంలో పుట్టవలసిన పిల్లవి కావే అని నేనెప్పటినుంచో చెప్పేదాన్ని. చూసావా? పద పద వేగం ఇంటికి. నాన్న నీకోసం నిన్నటినుంచి ఒకటే కంగారెత్తిపోతున్నారు అంటూ మంగళ రెక్కపుచ్చుకుని ఈడ్చుకుంటూ పరిగెత్తింది వసుమతి. ఈ వార్త పాలెం మొత్తమంతా క్షణాల మీద పాకిపోయింది. నిజమే అంటూ తెల్లబోతున్నారంతా. తనకేదో మహా అదృష్టం పట్టినట్టు పొంగిపోతున్న చౌదరిని చూస్తే తొలి రోజు అతను పడిన బాధ జ్ఞాపకం వచ్చి చెప్పలేని జాలేసింది మంగళకు. నే చేసిన పనికి మీకు చాలా కోపం వచ్చింది కదూ అంది మెల్లగా. ఆ కంఠంలో ఎన్ని క్షమాపణలున్నాయో చౌదరికే తెలుసు. నాదసలే ప్రథమ కోపం. ఏదో అన్నాను, అప్పుడే మరిచిపోయాను. అయినా గోవిందుగాడి మీద లేని కోపం నీ మీదెందుకే వెర్రిపిల్ల అన్నాడు. గోవిందుగాడి మీద లేని కోపం అన్న ముక్క వింటుంటే మంగళవదనం వికసించింది. తనకు కావలసింది అదే ముఖ్యంగా. తొందరగా రాజును తీసుకురమ్మని కేశవుల్ని పంపాడు చౌదరి. తన కులగోత్రాలేమిటో ఇప్పుడు తెలుసుకున్న రాజు ముందు ఎంతటి సగర్వంగా నిల్చుంటానా అని ఒకటే తాతాలాడుతోంది మంగళ. రాజాబాబు ఊరెళ్ళిపోయినాడట అని కేశవులు తెచ్చిన కబురు వింటూనే మంగళ పూర్తిగా నీరుగారిపోయింది. అంతటి శుభవార్త విని మంగళని అభినందించడానికి రాకపోగా ఊరొదిలిపోయినందుకు మరీ ఇల్లటరేట్లా బిహేవ్ చేస్తున్నాడని వసుమతి విసుక్కుంటోంది. ఒకనాడు గౌరితో సవ్యంగానే జవాబిచ్చానన్న రాజు ఆంతరమేమిటో బొత్తిగా అంతుపట్టినట్లయిపోయింది మంగళకి. ఏంటా సవ్యమైన సమాధానం? ఇదేనా? ఆ మాటకొస్తే రాజు తనంత తానుగా ఒక్కనాడైనా తమ పెళ్లి సంగతెత్తాడా? అందరితో పాటు తను పొరపాటు పడిందేమో. రాజుకు అలాంటి ఉద్దేశమే ఉంటే మాటామాట అనుకున్నందుకు ఏదో ఒక విధాన రాజీకి రావడం పోయి ఇలా కాతరు లేకుండా ఏకంగా ఊరొదిలిపోతాడా? రామం మాట జవదాటలేక బలవంతాన మనసును శాసించుకోవాలనుకున్నా
తనపై రాజుకి నిజంగా అటువంటి ఉద్దేశం లేదేమో, లేకుంటే హక్కు లేదు, వద్దు కూడా అని నిష్కర్షగా చెప్పగలిగేవాడేనా? ఇలాంటి ఆలోచనలు రాబోయేసరికి మంగళకి భూమి తలకిందులైనట్లయింది. ఏం మంగళ, రాజు ఊరికెళ్తున్నానని నీతో మాట మాత్రమేనా అనలేదా అని అడుగుతోంది వసుమతి. తన మనస్సంఘర్షణ ఏమాత్రం బయటపడి ఎవరు సానుభూతి జాలి చూపినా అది మరీ ఘోర అవమానం అనిపించి మంగళ పెంకిగా అంది. నాతో అనవలసిన అవసరం మాత్రం ఏంటి? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. రేపో నేడో కాబోయే. ఏంటా కాబోయే? ఎత్తేస్తే 7 చెక్కలు. వసుమతి మాట మధ్యలోనే తుంచింది మంగళ. అవేం కబుర్లే, శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండేది అన్నట్టు కొంపతీసి ఏమైనా దెబ్బలాడుకున్నారేమిటి? గుట్టిగా మోచేత్తో పొడుస్తూ అడిగింది వసుమతి. నాకేంటంతా అతనితో దెబ్బలాడ్డానికి? నిర్లక్ష్యంగా అడిగింది. అయినా రాజు అలాంటి వాడు కాదే, చాలా నిదానమైనవాడు, తగు మనిషి. ఏదో అనబోయాడు. మంగళ గట్టిగా రంజుకుంది. అవును, అతను ఇంద్రుడు చంద్రుడు, నేను అకడాసురుణ్ణి. అలాంటప్పుడు మా ఇద్దరికి పెళ్ళవుతుందని ఎలా అనుకుంటున్నారు? చౌదరి వసుమతి తెల్లముఖాలేశారు. ఇవాళ కొత్తగా ఎవరనుకున్నారు? రామం బ్రతకుండగానే నిశ్చయమైందటగా. గౌరి స్వయంగా చెప్పింది నాతో. ఊరు వాడ అనుకుంటూనే ఉన్నారు అన్నాడు చౌదరి కొంచెం తెప్పరిల్లి. అసలు వాళ్ళు అనుకోలేదు గాని ఊరు వాడు అనుకున్నారు. ఏంటి ప్రయోజనం? అసలు వాడు రాజు అలా అనుకోలేదు అనుకోవడానికి మంగళ ఎంత కుమిలిపోతుందో చూసేవాళ్ళకి అర్థం కాదు. నేను నమ్మలేను. చౌదరి తల విదిలించాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రాజుకేం అలాంటి ఉద్దేశం లేదు. పొరపాటున నోరు జారానని గతుకుమంది మంగళ. ఓహో, అయితే నీకు లేదనేనా దాని అర్థం? ఎత్తి పొడిచినట్లు అడిగింది వసుమతి. తనకుండి రాజుకు లేదనుకుంటే అది భరించరాని అవమానం. ఎందుకుండాలి? నన్ను ఖాతరు చేయని వాళ్ళని పిసరంత నేను కూడా ఖాతరు చేయనని ఎప్పుడో చెప్పాను. బీసుగా తలెగరేసింది మంగళ.